ఈరోజు వీడియోలో లావెండర్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకుందామో నేర్చుకుందామండి. నమస్తే అండి అందరికీ. నేను మీ శ్రవణ్య. ఈరోజు ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఓకేనా? లావెండర్ ఫ్లవర్ కోసమని నేను ఈ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర లావెండర్ ఫ్లవర్ కోసం ఈ కలర్ బాగుంటుంది. లావెండర్ ఫ్లవర్ కోసమని 100 grams ఊలు. ఓకేనా? అండ్ 3.mm హుక్, సీజర్ ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ మనము ఫౌండేషన్ చైన్ వేయాలి. ఒక 50 కానీ 60 కానీ రింగ్స్ వేసుకోవాలి. చైన్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 ఇలాగా ఒక 50 చైన్స్ వేయాలి. చైన్ ఒక 50 చైన్స్ వేసాను. ఓకేనా? ఈ చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ మనము ఫస్ట్ చైన్లో 3 చైన్లు వెనక్కి, ఇక్కడ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్లో డబుల్ క్రోషియా చేయాలి. 1 ఫస్ట్ డబుల్ క్రోషియా, 2 3 4 5 6 డబుల్ క్రోషియా చేశాను. తర్వాత నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసేయాలి. ఓకేనా? స్లిప్ స్టిచ్ వేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి 10 చైన్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 చైన్స్ వేస్తున్నాను. 8 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్లో ఇక్కడ స్లిప్ స్టిచ్ వేయాలి. ఓకేనా? మళ్ళీ 1 2 3 4 5 6 7 8 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్. మళ్ళీ 2 3 4 5 6 7 8 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఇలాగే టోటల్ అన్ని చైన్స్ని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలా వస్తుంది. ఓకేనా? ఇలాగా ఇలా చేయాలి. మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ 1 2 3 4 5 6 7 8 చైన్స్ వేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఓకేనా?
సేమ్ ఇలాగే వస్తుంది. మొత్తము ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం కంప్లీట్ చేశానండి నేను. ఇదిగోండి 1 అవర్ టైం పట్టింది మొత్తం చేయడానికి, మొత్తం స్టిచ్ చేయడానికి. ఇంతవరకు ఇంత పొడవు వచ్చింది. ఇంకా లాస్ట్కి వచ్చాము. ఓకేనా. ఇంకా లాస్ట్ అయిపోవచ్చింది స్టిచ్చింగ్. 2 3 4 5 6 7 8 స్టిచెస్ చేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ నాట్. సింపుల్ అండి ఫ్లవర్ మేకింగ్ చేయడము. 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్. 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్ స్టిచ్. స్లిప్ నాట్ వేసి ఇక్కడే సింగిల్ స్టిచ్ వేసేసి కొంచెం థ్రెడ్ కొంచెం థ్రెడ్ తీసుకొని ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేసుకుందాము. ఇలా అయిపోయింది. ఇలా తయారు చేసాము అది. ఓకేనా. దీన్ని మనం ఒక వైర్కి స్టిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ లీఫ్ తయారు చేద్దాము. లీఫ్కి లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, పిస్తా కలర్. ఓకేనా. పిస్తా గ్రీన్ తీసుకున్నాను నేను. ఇది మనం పక్కన సైడ్ పెట్టేద్దాము. నెక్స్ట్ ఫస్ట్ లీఫ్ తయారీ. లీఫ్కి 5 చైన్స్ వేయాలి. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని 1 2 3 4 5 6 చైన్స్ వేస్తున్నా. 6 చైన్స్ వేయాలి. తర్వాత మనము ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ సెకండ్ స్టిచ్లో హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టిచ్లో కూడా హాఫ్ క్రోషియా, మొత్తం హాఫ్ క్రోషియానే చేయాలి. ఓకేనా. ఇది లీఫ్. ఓకేనా. ఇలాగే చేయాలి. మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూ. మళ్ళీ 1 2 3 4 5 6 చైన్స్ వేసి మళ్ళీ ఫస్ట్ 1 చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా, తర్వాత హాఫ్ క్రోషియా, నెక్స్ట్ కూడా హాఫ్ క్రోషియానే, నెక్స్ట్ హాఫ్ క్రోషియా, తర్వాత కూడా హాఫ్ క్రోషియానే. ఓకేనా. ఇలా మళ్ళీ 6 చైన్స్ 1 2 3 4 5 6 చైన్స్ వేసి 1 చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్లో సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా, నెక్స్ట్ హాఫ్ క్రోషియా, నెక్స్ట్ హాఫ్ క్రోషియా. సేమ్ కంటిన్యూగా హాఫ్ క్రోషియా చేయాలి. ఓకేనా. లీఫ్ అనేది ఇలా వస్తుంది, కంటిన్యూగా వస్తుంది. సేమ్ ఇలాగే మొత్తం మనము ఒక
20 లీవ్స్ ఇలాగే 20 వరకు ఇలాగే తయారు చేసుకోవాలి మనము. ఇలాగే మనము లీఫ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఒక 20 లీఫ్లు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఈ లీఫ్ రెడీ అయిపోయింది. మనం ఒక స్టిక్ తీసుకుందాం. ఫస్ట్ లీఫ్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా, లీఫ్ రెడీ అయింది. ఫస్ట్ స్టిక్కి మనము థ్రెడ్ని చుట్టుకున్నాము. ఫస్ట్ గమ్ తీసుకొని గమ్ అంటించుకున్నాం. ఫస్ట్ మనం ఈ టోటల్ స్టిక్కి ఇలాగ దగ్గరగా మనము స్టిక్ చేసుకోవాలి. దగ్గరగా మనము టైట్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఊడిపోదు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం గమ్ మనము స్టిక్ చేయాలి. తర్వాత లాస్ట్ ఎండింగ్కి స్టిక్ చేసుకోవాలి. ముందే మనము మొత్తం మధ్యలో స్టిక్ చేసామంటే గమ్ అంతా మనకి బాగా రాదు. అవసరం లేదు కూడా. టైట్గా స్టిచ్ చేసుకుంటే ఎక్కడ ఊడిపోదు మనకి. మొత్తం స్టిచ్ చుట్టేసుకుందాము తీగకి. ఫస్ట్ స్టిక్ మొత్తం అంటించుకున్నాము లీఫ్ని. ఇప్పుడు మనం ఫ్లవర్ని స్టిక్ చేసుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ మనము ఇక్కడ 6 ఇక్కడ ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఇదంతా మనము ఇలాగా గమ్ స్టిక్ చేసుకోవాలి, అంటించుకోవాలి. ఇక్కడ గమ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా, అంటించుకున్న తర్వాత రౌండ్గా దగ్గరగా మనం ఇది స్టిక్ చేసుకోవాలి. ఇలాగా దగ్గరగా మనము రౌండ్గా సర్కిల్గా తిప్పేయాలి. మధ్యలో గమ్ని అప్లై చేసుకుంటూ గ్లూ గమ్ అయితే మనకి ఫాస్ట్గా అంటుకుంటుంది, స్టిక్ అయిపోతుంది. అందుకని ఇది యూజ్ చేస్తాను. అన్నిటికీ అవసరం లేదు. ఇలాగ చిన్నగా దగ్గరగా
మొత్తము స్టిక్ చేసుకోవాలి. గమ్ని అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. దగ్గరగా స్టిక్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది బాగుంటుంది. ఓకేనా? లాస్ట్ ఇక్కడ ఇంకా కట్ చేసేద్దాము. కమ్ పెట్టి కట్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, అంతే. ఓకేనా? బాగుందా ఫ్లవర్? మనం ఇప్పుడు లీఫ్ దీనికంతా స్టిక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు లీఫ్ అంటించేద్దాం. లీఫ్ కూడా సేమ్ ఇలాగే కొంచెం దగ్గరగా మనం ఈ పార్ట్ మనము తగ్గించుకోవచ్చు. తగ్గించి కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇంతవరకు. ఓకే, అలాగా నాకు ఇలా ఇంత పెద్దగా ఇష్టమని ఇంతవరకు స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ గమ్ పెట్టాలి. ఇక్కడ గమ్ పెట్టేసుకొని కొంచెం మధ్యలో కొంచెం 2 ఇంచెస్ కింద నుంచి లీఫ్ని స్టిక్ చేసుకున్నాము. చుట్టేసుకోవాలి. రౌండ్గా సర్కిల్గా చుట్టేసుకుంటే బాగుంటుంది లీఫ్. మన లావెండర్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంకా 2 కలర్స్లో చేశాను. ఓకేనా? వీటికి లీవ్స్ చేయలేదు. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వర్క్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.
లైక్ చేయండి.